హానీ, నువ్వేం చేస్తున్నావు? మొక్కలకి నేను నీళ్లు పోస్తున్నాను మేడం. నన్ను చూస్తే మొక్కలా కనిపిస్తున్నానా? నా మీద నీళ్లు పోసావు. అరే నేను పోయలేదు మేడం. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టావా? కన్నా సార్, నీళ్ళలో వెళ్తుంది పేపర్ పడవా? మీరు సోప్ రుద్దుకోకుండానే స్నానం చేశారు. చప్పట్లు. మీకు నవ్వొస్తోందా? దీన్ని తలుచుకొని మీరు సిగ్గుపడాలి. ఎందుకు నవ్వుతున్నారు? దీనికి మీరు సిగ్గుపడాలి. మేడం నీళ్ళే కదా పోసారు. కానీ ఈయన నీళ్లు పోసి సారీ అడగడానికి బదులుగా నవ్వుతున్నారే. అరే మేడం, ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఏదో పొరపాటు జరిగింది అంతే. చూసారా, మీరు అనవసరంగా మాట్లాడకండి. నేనే పెద్ద తప్పు చేశాను. మా పక్కింటి వాళ్ళు కదా అని నా నెత్తి మీద పెట్టుకున్నాను. ఏంటి నెత్తి మీద పెట్టుకున్నారా? ఆహా, మీ కవితలు నచ్చకపోయినా పొగుడుతున్నాం కదా, అదే మీకు గర్వం వచ్చింది. మేడం, మీ పాడైపోయిన సొరకాయ హల్వాని నేను ఎంత మెచ్చుకున్నాను. పాడైపోయిందా? పాడైపోయిందంటారా? సొరకాయ హెల్త్ కి ఎంత మంచిదో తెలుసా కన్నా సార్? నా తల మీద ఉన్న వైర్ ని కదిపేశారు. హెల్త్ కు మంచిదని నా చేతికి కాయగూరలు ఇచ్చేశారు. అవే సార్టెడ్ వెజిటేబుల్స్. వాటి గొప్పతనం మీకెలా తెలుస్తుంది చెప్పండి? మీరు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. కన్నా సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు? చూడు, ముందు కవిత, ఆ తర్వాత మాటలు. మీ మేడం ని నాతో జాగ్రత్తగా మాట్లాడమను. ఇక మీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక ఎప్పటికీ మాతో మాట్లాడకండి, అర్థమైందా? సరే, మాట్లాడకపోతే ప్రాణం పోతుందా ఏంటి? కారణం లేకుండా ఇద్దరు గొడవ పడుతున్నారు. ఏంటి అనుమానమా? మనమే ఈ గొడవల్ని తీర్చాలి. పిల్లలు, నాకు మీరు సమాధానం చెప్పడానికి వచ్చారా? నేను ఓవర్ గా మాట్లాడానని అనుకుంటున్నారా? మనం పక్కింటి వాళ్ళం, అందువల్ల గొడవలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు ఏమంటారు? నేను కన్నా సార్ని సారీ అడగాలా? నేనెందుకు ఒప్పుకోను? సారీ కూడా అడగను. తప్పంతా కన్నా సార్దే. ఆయనే వచ్చి నన్ను సారీ అడగాలి, అర్థమైందా? ఇదిగోండి, ఈ సమస్య ఇంకా పెద్దదైంది. కన్నా సారు మేడము మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య గొడవ రాకూడదు. మీరు ఈ అవును కాకుండా ఇంకేమైనా చెప్తారా? ఒక నిమిషం, గొడవ కన్నా సార్కి కోట్కర్ మేడం కే కదా? అవును హనీ. అయితే తప్పు వాళ్ళిద్దరి మీదే కదా? అవును హనీ. మరి ఈ బండి ఎందుకని మనల్ని కొడుతున్నాడు? ఓకే ఫ్రెండ్స్, ఇక ఆపండి, చెప్పేది వినండి. మనమే గొడవని పరిష్కరించాలి. ఇద్దరు కోపంగా ఉన్నారు. కోపం తీరితే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఏంటి అనుమానమా? ఈ టైర్ ఎలా పంచర్ అయింది? కన్నా సార్, ఇలాంటి పనులు కూడా మీరు మొదలు పెట్టారా? చిన్న మేకు పెద్ద మేకు అని ఎప్పుడూ ఉంటాయి. వాటిని మార్చగలమా? ఇప్పుడు నేనే చేశాను. మీరు నా కారు టైర్ ని పంచర్ చేశారు. కిచెన్ లో బెండకాయ కట్ చేయకుండా పాడైపోయింది. ఇక్కడ అనవసరంగా మాటలతో నన్ను కట్ చేయకండి. చప్పట్లు. చప్పట్లు కొట్టను. నేను మీ మీద కేసు పెట్టబోతున్నాను. కేసు. ఇలా రండి మిస్ కాట్కర్. ఇలాంటి చిన్న విషయాలకి ఎవరు కేసు వెయ్యరు. ఒంటరిగా ఎవరు రిస్క్ తీసుకోరు. ప్రాబ్లం వచ్చేంత వరకు దాన్ని ఎవరు ఫేస్ చేయరు. మీరు సరిగ్గా చెప్పారు, కానీ ఇదంతా వీళ్ళకి అర్థం కాదు. ఇలా రండి, మీకు బాగా అర్థమవుద్దా? తిట్టలేకపోయినందుకు మీ చేతిలో స్క్రూ ఉంటే ఎవరి టైర్ లో అయినా గుచ్చేస్తారా? కానీ టైర్ కి నేను స్క్రూ గుచ్చలేదు గురు. ఈయన అబద్ధాలు చెప్తున్నారు. ఉదయం నుంచి నన్ను టెన్షన్ పెడుతూనే ఉన్నారు. పొద్దు నుంచి మీరే నాతో అనవసరంగా గొడవ పడుతున్నారు. కానీ నేను నా కార్ కి నంబర్ ప్లేట్ బిగిస్తున్నాను. మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఆటో. మీరు ఇలా రండి. నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా, గొడవ పడుతున్నారేంటి? ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు కోప్పడుతున్నారు చెప్పండి. డాక్టర్ బాలు, ఒక చిన్న విషయం కోసం వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. మేడం ఉదయం నుంచి ఆఫీస్ టెన్షన్ లో చాలా స్ట్రెస్ లో ఉన్నారు. ఆ కోపాన్ని కన్నా సార్ పై చూపించారు. ఓహో, సార్ని వాళ్ళ బాస్ తిట్టారు, అందుకే ఆయన టెన్షన్ గా ఉన్నారు.
నేబర్స్ అయ్యి ఇలా గొడవ పడుతున్నారు. ఏం బాగోలేదు. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఎంత కేర్ తీసుకునే వాళ్ళు. వీళ్ళకి గుర్తు రావాలన్నమాట. ఒకళ్ళపైన ఒకళ్ళు ఎంత కేర్ గా ఉండేవాళ్ళు. వీళ్ళ బాండింగ్ ని మనం తెలియజేయాలి. మంచి స్నేహితులంటే ఎలా ఉంటారో వీళ్ళిద్దరికి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏంటి అనుమానమా? కానీ ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఫ్రెండ్స్, నాకు ఒక ఐడియా తట్టింది. దాన్ని వినండి. రా, నీ మైండ్ అనే కొలనులో బోల్డ్ అనే ఐడియాస్ అనే చేపలు ఈదుతున్నాయిగా. చాలా అద్భుతంగా ఉంది. వెరీ వెరీ గుడ్. ఏముంది, వాళ్ళు సాయంత్రం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అరే, ఎవరు నా ఇంటి మీదకి రాయి విసిరేసింది? నా ఇంటి మీద రాయి విసిరేసింది మీరేనా? చెప్పండి. సరే, కానీ నేనెందుకు మీ ఇంటి మీద రాయి విసిరేయాలి? రాయి మీరే విసిరేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ పని ఇంకెవరు చెయ్యరు. నేను చెప్తున్నాను కదా, మీ ఇంటి మీద రాయి విసరలేదని. అరే, అసలు మీరు ఏం చేశారు? అరే, వదలండి, నన్ను వదలండి. చెప్పేది మీకే. ఎవరో నా వెనక నుంచి ట్యాప్ చేశారు. కానీ మనల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలి? ఆల్రెడీ మనం సమస్యల్లో ఉన్నాం. అనవసరంగా కవితలు చెప్పి ఇంకా టెన్షన్ చేయకండి. మీ వల్లే ఈ సమస్యలో చిక్కుకున్నాం. నేను పన్నీర్ పకోడా తింటూ ఇంట్లో జాలిగా టీవీ చూస్తున్నాను. మీరు రాయి విసిరేసి నన్ను బయటికి రప్పించారు. నేనెందుకు రాయి విసిరేశాను? ఎందుకు కన్నా సార్ అనవసరంగా వాగుతున్నారు? అలాగా? ఇప్పుడు నేను వాగుతున్నానా? నా ఇంట్లో ఉన్న కాట్ని ఎవరు విరగొట్టారు? నాకెలా తెలుసు? మీతో గొడవ పడ్డా నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగని ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నేనే ఇదొకటి ప్రయత్నించాలి. మీకు దెబ్బ తగలేదు కదా? అలారం కొట్టినా పెళ్ళానికి మెలకు రాలేదు. తల మీద కొట్టి దెబ్బ తగిలిందని అడుగుతారు చప్పట్లో. ఓ సారీ కన్నా సార్, నేను కావాలని అలా అడగలేదు. లడ్డు దొంగతనం చేసి మావయ్య ఇరుకున్నాడు. మీరు సారీ చెప్పారు. నా కోపం మాయమైంది. చప్పట్లో. ఇటువంటి కవితలు చెప్పే అందరినీ ఇబ్బంది పెడుతున్నారు కదూ. అందుకని ఎక్కువ టెన్షన్ అయ్యి మిమ్మల్ని కిడ్నాప్ చేయమని మాకు డబ్బు ఇచ్చారు. నా కవితలన్నింటినీ మూట కట్టి అటక మీద పెట్టేస్తాను. నన్ను వదిలేయండి. ఇక నేను ఎప్పుడు కవితలు చెప్పను. కుదరదు. ఖైదీలుగా మీరు జీవితాంతం ఇక్కడే ఉండాలి. ఇది అన్యాయం. కన్నా సార్ కవితలు అంత దారుణంగా ఏమీ ఉండవు. జీవితాంతం ఆయన ఇక్కడ ఖైదీ చేయడానికి. చాలా ఆపండి. ఇతని కవితల్ని విని వారేవా వారేవా అని పొగుడుతున్నారు కదా. అందుకనే మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేయమని చెప్పారు. ఓయ్, ఇప్పుడు మా పక్కింట్లో ఉంటారు నా ఫ్రెండ్. నన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అందుకనే కదా ఉత్తుత్తి పొగుడుతున్నారు. ఇలా చూడండి, కన్నా సార్ కాస్త ఎక్కువ మాట్లాడతారు అంతే. కానీ ఈయన చాలా మంచివారు. నన్ను మీరు మెచ్చుకుంటున్నారా, ఎగతాళి చేస్తున్నారా? మంచివారంటున్నారా అంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టే కదా. అది నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నేను నీకు నేర్పిస్తాను. మర్యాదగా మిస్ కాట్ ని వదిలేండి. లేకపోతే ఏం చేస్తానో తెలియదు. కన్నా సార్ ప్రశాంతంగా ఉండండి ప్లీజ్, లేదంటే వీళ్ళు కోప్పడతారు. ఏంటి, మీరు నా గురించి దిగులు పడుతున్నారా? మీరు నా కోసం గొడవ పడుతున్నారు కదా. ఇలా చూడండి, మీరు మా మంచి నైబర్. నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాకూడదు. మీరు మంచి పక్కింటి వాళ్ళు మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తి కూడా. ఎలాగో మీరు బాగా అర్థం చేసుకున్నారు. పచ్చ ముల్లంగి మీద ఉప్పేసుకుని తింటాను. నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరిద్దరు కలిసి మిస్ కాట్కర్ ని చాలా ఇబ్బంది పెట్టారు కదా. కన్నా సార్ వాళ్ళను వదిలేయండి. వాళ్ళు హనీ బన్నీలే. హనీ బనీ? ఓయ్, మీరు ఉట్టి కుండలో నీళ్లు పట్టారు. నా సంగతి వదిలేండి. మిస్ కాట్కర్ ని ఎందుకు ట్రాప్ చేశారు? అది మీ ఇద్దరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. మీ ఇద్దరు ఒకరిపై ఒకరు ఎంత కేర్ తీసుకుంటున్నారో అని. అందుకే ఈ డ్రామా అంతా. ఏంటి అనుమానమా? మీరిద్దరు గొడవ పడుతుంటే చూడడానికి మాకు చాలా కష్టంగా అనిపించింది. మేడం, కన్నా సార్, ఫ్రెండ్షిప్ అనేది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఏయ్, ఇది నా డైలాగు. ఇట్స్ ఓకే.
ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి. నాకు అర్థమైంది పిల్లలు. ఐఎమ్ సారీ కన్నా సార్, అనవసరంగా ఈ రోజు ఉదయాన్నే మీతో గొడవ పడ్డాను. మీరు కూడా నన్ను క్షమించండి, నేను అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యాను. సంతోషం లేకపోతే ఎప్పుడు డాన్స్ చేయలేము. ఇక నుంచి మనం ఎప్పుడు గొడవ పడకూడదు. చప్పట్లు. రండి, ఇద్దరి రాజుల మధ్య జరిగే కత్తి యుద్ధాన్ని మనం ప్రాక్టీస్ చేసి చూద్దాం. హనీ బనీ, ఇదిగో కత్తి పట్టుకో. జాగ్రత్తగా లేకపోయినా పర్వాలేదులే, ఎందుకంటే మీ చేతుల్లో ఉన్నది కర్ర. అనౌన్స్మెంట్ ఇవ్వు. మా నాటకాన్ని చూడడానికి వచ్చిన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నాటకం యొక్క పేరు మహారాజు గారి ఆత్మకథ, ది అన్సోల్డ్ స్టోరీ. అన్సోల్డ్ కాదు, అన్టోల్డ్ స్టోరీ అని చెప్పాలి. అరే, మన నాటకాన్ని ఇంతవరకు ఎవరూ కొనలేదు కదా, అందుకని అది అన్సోల్డే. అందుకే టైం వేస్ట్ చేయకండి, వెంటనే మీరు మొదలు పెట్టండి. చెట్టుతో చేసిన కత్తితో వాళ్ళని నరకనా కొయ్యనా? జస్ట్ జోకింగ్, బట్ ఐ వాస్ సీరియస్. హనీ, యాక్షన్! ఇప్పటి వరకు ఒక దోమను కూడా చంపనివాడు బనీని బోల్తా కొట్టించాడు. ఇక నుండి హనీనే మహారాజా. జోర్దార్, త్వరగా హనీకి డైలాగ్ చెప్పరా బాబు. సేనాపతి, మన రాజ్యంలో ప్రశాంతతని, శాంతిని తీసుకురావాలి. ఏది చెప్పు హనీ, టేక్ 1. సేనాపతి, ప్రశాంతాన్ని, శాంతిని రాజ్యానికి తీసుకురావాలి. అరే, ఏం చెప్తున్నావు? డైలాగ్ అర్థం కాలేదా? సేనాధిపతి, మన రాజ్యంలో ప్రశాంతత ఇంకా శాంతిని తీసుకురావాలి. సరే, టేక్ 2. సేనాపతి, ప్రశాంతాన్ని, శాంతిని, పువ్వుని మన రాజ్యానికి తీసుకురావాలి. అరే, జూనియర్ ఆర్టిస్ట్ కన్నా దారుణంగా చేస్తున్నాడు. డైలాగ్ వినో. సేనాధిపతి, మన రాజ్యానికి ప్రశాంతత ఇంకా శాంతిని తేవాలి. గుర్తుంచుకొని చెప్పు. కమాన్, టేక్ 3. ప్రశాంతతని, శాంతిని, సేనాపతికి టీ ఆకుల్ని తీసుకురావాలి. ఇన్ని టేకులు తీసుకొని కూడా చెప్పలేకపోయావంటే మహారాజా క్యారెక్టర్ ని ఇంకెవరికన్నా ఇవ్వు. కానీ నువ్వు స్క్రిప్ట్ చదివి డైలాగ్ చెప్పు. ఈ డైలాగ్ ని నేను ఎలా చదవాలి? నాకేమీ అర్థం కావడం లేదు. అరే గాడిద, అది డైలాగ్ కాదు, పేజ్ నంబర్ రాశారు. నువ్వు ఈ స్క్రిప్ట్ ని నీ డైలాగ్ గుర్తుంచుకునేంత వరకు చదువుతూనే ఉండు. ఏదేమైనా సరే నువ్వు మధ్యలో ఆపకూడదు. ఓకే. సీన్ ఏంటో తెలుసా? మన శత్రువు ఇప్పుడు వస్తున్నారు. ఎటువైపు నుంచి వస్తున్నారు? అక్కడి నుంచే మహారాజా. అయితే మనం ఇటువైపు పారిపోదాం. హనీ లాగా కాదురా, ఒక మహారాజు లాగా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలి. ఒరే అన్నయ్య, డైలాగ్ ని గట్టిగా చదువు, పెద్దగా చదువు. అరే, చదవమంటే అరవడం అవసరమా చెప్పు. అజానే, మనం వస్తున్నామని తెలిసి నగరం నిశ్శబ్దంగా అవుద్దేంటి? రాజా అన్నయ్య, మీ చెవులో మీరు పత్తి పెట్టుకొని ఉన్నారు. అజానే, నా చెవుల్లో ఉన్న దూదిని నేను తీసుకోగలను. దాన్ని నువ్వు తీయడానికి ఎంత ధైర్యం? వెళ్ళు, చికెన్గా ఉండవు. అలా ఎలా అవుతాను? వెళ్ళి వేడి నూనెలో దూకో. జానీ, నేనెవరో తెలుసా? ఈ రోజు కూడా ఐస్ క్రీమ్ నేనే తీసుకుంటాను ఫ్రిడ్జ్ లో నుంచి. అరే, ఇందులో గొప్ప విషయమే ఉందన్నా, అందరూ తీసుకుంటారు కదా. కానీ నేను పొట్టిగా ఉన్నా కదా, కానీ ఫ్రిడ్జ్ ఎంత పొడుగుంటుంది. అలా అయితే అది నాకు పెద్ద విషయమే కదా. సరే గానీ బండిని ఎక్కడెందుకు ఆపారన్నా? జానీ, ఇప్పుడు నువ్వు బండి నడపబోతున్నావు, అది కూడా నేను చెప్పే రూటులో. మన శత్రువు దేశపు రాజుని అంతం చేయాలి. రాజుని గాడిద మీద కూర్చోపెట్టి రాజ్యం మొత్తం తిప్పించాలి. అది ఆ గాడిదకే అసహ్యం కదా. రాజానయ్య వాడెవడో మిమ్మల్ని చెప్తున్నాడు, కానీ మీరు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మేము మీతో పాటే ఉన్నాం. నా మనుషులు ఆ రాజుతో పాటు ఉండి వాళ్ళ సమాచారాలు మనకు అందిస్తూ ఉంటారు. జానీ, నువ్వంటే నాకు ఎప్పటి నుంచో డౌట్. టీవీ యాంకర్ చెప్తారు కదా, ఎక్కడికి వెళ్ళదు మేము తిరిగి వస్తామని.
కానీ నువ్వు వాళ్ళు ఎంత చెప్పినా లేచెళ్ళిపోతావు. రాజుగారి ఆస్తి డాక్యుమెంట్లన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. జానీ, వాళ్ళ దగ్గర నా ప్రాపర్టీ పేపర్స్ ఉన్నాయి. అరే ఉదయం రాజా, నా ప్రాపర్టీ ఈ రోజు వస్తుంది రేపు పోతుంది. రాజుగారిది మాత్రమే కాదు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరివి నా దగ్గరే ఉన్నాయి. పట్టుకోండి, మీ డాక్యుమెంట్లన్నీ వాడి దగ్గర ఉన్నాయట. అరే ఏంటిది, ఎవరు మీరిద్దరో? ఎందుకు పాపం ఆ చిన్నపిల్లాన్ని భయపెడుతున్నారు? మేము ఇతని కాదు, మిమ్మల్ని భయపడ్డానికి వచ్చాం. ఈడు పిల్లాడు కాడు, మా రాజా అన్నయ్య. జానీ, నేను ఎవరంటే బర్రె మీద కూర్చొని గుర్రం సవారీ చేస్తాను. గుర్రం సవారీ గుర్రం మీద కూర్చొని వెళ్తారు, మేకపోతు మీద కూర్చొని కాదు. ఎనీ డౌట్? జానీ, నేను ఉండే హైట్ కి బర్రెనే నేను ఎప్పుడు గుర్రం అనుకుంటాను. కాసేపు ఊరుకోండి, నేను దీన్ని మొత్తం చదవాలి. జానీ, ఇప్పుడు ఆ పేపర్లు నాకు కావాలి. వీళ్ళు ఖచ్చితంగా సన్నీ మనుషులే, స్క్రిప్ట్ ని దోచుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళకి ఇప్పుడే నేనేటో చూపిస్తాను. ఆగు పప్పట్, యాక్టర్ కి వాడి ఫేసు చాలా ముఖ్యమైన వస్తువు. రేపు మాకు నాటకం ఉంది, ఇప్పుడు ఫైట్ చేస్తే అనవసరంగా ఫేస్ పాడవుతుంది. మరైతే ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. రండి పారిపోదాం. పట్టుకోండి వాళ్ళని. నువ్వు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు గాడిద? నువ్వు ఎక్కగలవు కదా. మీతో స్నేహం చేసి నేను ఆ విషయాన్ని మర్చిపోతున్నాను. నిజంగా నేను ఒక గాడిదని. ఈ రాజు నిన్ను సాధారణంగా విడిచిపెట్టాడు. ఇప్పుడు నేను ఎగురుకుంటూ జానీ, ఏమీ కనిపించడం లేదు. నన్నే రాయితో కొడతావా? ఉండు, నేను ఏం చేస్తాను చూడు. నా కాలు ఒకటి చిన్నదైపోయింది. అరే జానీ, అది నా కాలురా. రాజుగారి ప్రాపర్టీ ఇప్పుడు నాకు సొంతమైంది. అటు చూడండి, మనం అందరం దాక్కోవడానికి ఆ లైబ్రరీ కరెక్ట్ అయిన ప్లేస్. అరే రే, ఇది అసలు ఏం చోటు రాజా అన్న? ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ. జానీ, నేనేం మాట్లాడలేదు తెలుసుకో. అదిగో ఉన్నారు చూడు, పేపర్ లాక్కురా. మన స్క్రిప్ట్ తీసుకువెళ్ళిపోయాడు. దొరికింది. వాడే నా శత్రువు. సైనికులారా, వాడిని విడిచిపెట్టద్దు. అరే పర్వాలేదే, ఈ బాబు చదువుకుంటూ నిద్రపోయినట్టున్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇటు చూసారా, ఈ బుక్ లో ఏ రాస్తుందో చూడండి.
నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లల్లా బుక్ మోసావా? శత్రువు రాజుని ఓడించిన తర్వాత రాజ్యాలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారట. ఆ జానీ, నేను ఎలాంటి వాడినంటే ఒకే టైంలో 4 రొట్టెలు తింటాను. అందరూ అలాగే తింటారు, ఇందులో గొప్ప విషయం ఏముంది? కానీ నాకున్న సైజుకి నాకున్న పొట్టకి 4 రొట్టెలు తింటాం పెద్ద విషయమే కదా. అయినా నువ్వు ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నావు? మా ప్రాపర్టీ పేపర్స్ ని మీరు తీసుకొని చాలా ఏడిపిస్తున్నారు. మీరు ప్రాపర్టీ పేపర్లు మేమెప్పుడు తీసుకున్నాం? నాకు తెలిసి అతను దీని గురించే మాట్లాడుతున్నట్టున్నాడు. అవును, మా ప్రాపర్టీ పేపర్స్ ని మాకు తిరిగి ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఇది నీ ప్రాపర్టీ పేపర్ కాదు, ఇది మా నాటకం స్క్రిప్ట్. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నిజమేనా? ఏది చూపి. ఓహో, జానీ, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. నన్ను మన్నించండి, ఈ రోజు డిన్నరు నేనే మీకు కొనిస్తాను. పాత్రలు మాదే, సైడ్ డిష్ కూడా మాదే, కానీ స్థలం మాత్రం మీది. మేము వస్తాం, ఖచ్చితంగా వస్తాం, అది మీ స్థలానికి. సర్లే, మాకు కూడా సంతోషమే. సరే రండి, మనం వెళ్ళి నాటకం రిహర్సల్ చేద్దాం. అని నీకు లైన్స్ అన్ని గుర్తున్నాయా? పరిగెత్తేటప్పుడు అన్ని డైలాగులు చదివాను, కానీ చివరి డైలాగ్ మాత్రం నాకు అసలు గుర్తులేదు. ఇది డైలాగ్ చూపించు. 28. అరే గార్దా, అది పేజ్ నంబరు.